ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మా ఉద్యోగాలు ఏవి అంటూ ఇప్పుడు నిరుద్యోగులంతా కూడా ఆందోళన బాటపడుతున్నారు. దాదాపు ఏడాదిన్నర దాటిపోయింది, కానీ ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఆశ కనిపించలేదు. కానీ మోసం చేయడానికి వచ్చిన సందర్భంలో మాత్రం ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి నేను మీ మనిషిని అన్నట్టుగా మభ్యపెట్టి భ్రమలు కల్పించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఓట్లేసి గద్దెనెక్కిన తర్వాత, గెలిచిన తర్వాత ముఖం చాటేసిండ్రు. ఇంత తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నా కూడా ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు. అండ్ ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన పెద్దలు కూడా కనీసం తెలంగాణ సమస్యల గురించి స్పందించట్లేదు. ఆనాడు గల్లీల్లోకి వచ్చి కూర్చొని మేమున్నామంటూ మాట ఇచ్చిన వాళ్ళు ఎంత తీవ్రమైన ఆందోళన జరిగినా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? దీని అంతటిని కూడా నిరుద్యోగులు ఎట్లా తీసుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు ఇవాళ ఇంత తీవ్రమైన ఆందోళన బాట పట్టినారు? మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు ఇవాళ బీఆర్ఎస్ నేత గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా గ్రూప్ 1 అభ్యర్థి రవి గారు. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది? ఎందుకంటే నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, విఘ్నులు ఒక మంచి మార్పు కావాలని వాళ్ళు నమ్మి ఓట్లేస్తే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే అగమ్య గోచరంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. మనం గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు కూడా చూసినాం. అంటే ఈ సంవత్సరం ఆఖరి ఆపర్చునిటీ, జీవితానికి లాస్ట్ ఆపర్చునిటీ అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి? ఇన్నేళ్ల నుంచి వాళ్ళంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు. మరి ఇచ్చిన హామీల మేరకు ఎక్కడ కూడా కనీసం మాట్లాడట్లేదు. ఈ వైఖరిని ఎట్లా తీసుకోవాలి, ఏమనుకోవాలి? అంటే ఎన్నికల ముందు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్లైన్ మీదే గత 9.5 సంవత్సరాలు గారు కేసీఆర్ గారు ప్రభుత్వం పనిచేసింది. దాదాపు 2,32,000 ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి దాదాపు 2,02,000 ఉద్యోగాల కోసం అన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాయి. నోటిఫికేషన్లు ఇచ్చి అన్ని భర్తీ 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్ళందరూ ఇవాళ పోస్టింగ్లు ఉన్నారు. ఇవాళ తెలంగాణలో కొత్తగా జాబ్ చేస్తున్న కొత్త ఎంప్లాయీస్ ఎవరు ఉన్నట్టు వాళ్ళంతా కేసీఆర్ గారి ప్రభుత్వంలో రిక్రూట్ అయిన ఉద్యోగుల వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త రిక్రూట్మెంట్ చేసింది ఏం లేదు. ఆ రోజు సెలక్షన్ ప్రాసెస్లో కొన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండడం వల్ల, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల, కొంత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంలో పెండింగ్ ఉండడం వల్ల 42,000 ఉద్యోగాలు ఆ రోజు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అందులో 42,000 ఉద్యోగాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన 60,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. అవన్నీ కేసీఆర్ గారు ఇచ్చినాయి. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయో వాళ్ళు చెప్పని చెప్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర సమాధానం లేదు ఇప్పటికీ. ఎన్నికల ముందు వీళ్ళు ఏం హామీ ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా ఖాళీలు ఉన్నాయి, బిస్వాల్ కమిటీ సూచించింది ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పి ఎన్నికల ముందు అనేకమైన మీటింగ్ లోపల బిస్వాల్ కమిటీ గురించి చాలా సభల లోపల మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత మరి మర్చిపోయారా, లేదా బిస్వాల్ కమిటీ రిపోర్ట్ అయినా మాయమైపోయిందా? ఇవాళ నిరుద్యోగులు ఇవాళ అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే బిస్వాల్ కమిటీ రిపోర్ట్ అనే పేరు తీస్తేనే వీళ్ళు నమ్ముతారు అనే ఒక కుట్రయోణ చేసినని అనుకోవాలా? ఇవాళ కాదు మేడం, ఆ రోజు బిస్వాల్ కమిటీ అని చెప్పింది మీరే కదా, ప్రతి మీటింగ్ చెప్పింది మీరు. ఇవాళ బిస్వాల్ కమిటీ ఎటుపోయింది? ఇవాళ మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడున్న రిపోర్ట్ తెమ్మన్నా కూడా ఏ అధికారాన్ని తీసుకొచ్చి నీ ముందు కమిటీ రిపోర్టు 5 నిమిషాలు పెడతారు. మరి దాన్ని చూసే టైం లేదా, లేకపోతే చూసే ఉద్దేశం లేదా? ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ఉద్దేశం ఉన్నా కూడా ఇంతవరకు ముఖ్యమంత్రిగా నోటు పెట్ట ఆ మాట మాట్లాడలేదు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. కేసీఆర్ గారి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు, మేము క్యాలెండర్ ఇస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పి అనేకమైన మాటలు మాట్లాడారు. ఆ రోజు కోదండ రామరెడ్డి గారితో కూడా వారు అనేకమైన మీటింగ్లలో వారితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ప్రజలు నమ్మించడానికి కోదండ రామరెడ్డి గారితో కూడా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారిని ఆర్టీసీ ఎక్స్పోర్ట్స్ తీసుకొచ్చి లైబ్రరీల పంట కూడా రాహుల్ గాంధీ గారిని తింపారు. ఒక జాతీయ పార్టీ నాయకుని, జాతీయ స్థాయి నాయకుని తీసుకొచ్చి లైబ్రరీలో తీసుకొచ్చి నమ్మేయాలనే ఉద్దేశంతో ఆ రకంగా ఎన్నికల ప్రచారం ఇస్తే తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులందరూ నమ్మి సరే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, వీళ్ళు మాట ఇచ్చారు కదా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా, చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళు నమ్మి వాళ్ళు ఓటేస్తే ఇంతవరకు దాని మీద అది లేదు. ప్రశ్నించిన వాళ్ళ మీద అశోక్ నగర్ చౌరస్తాలో కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేపిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇలాంటిది. ఇవాళ ఒక దిక్కు ధర్నాలు ఇస్తూ ఉంటే అడ్డుకుంటారు, ఎక్కడైనా ధర్నాలు వేసే అవకాశం ఉందని చెప్పగానే ఇండ్లకు పోలీసులు వస్తారు, పట్టుకొని పోతారు, సాయంత్రం రాక ఇచ్చిపెట్టకుండా నైట్ రాక ఉంచుకునే పరిస్థితి రాష్ట్రం ఉంది. ప్రజాస్వామ్యం పేరు మీద ఇవాళ ఈ రాష్ట్రంలో కూని జరుగుతూ ఉంది, ప్రజాస్వామ్యం కూని జరుగుతూ ఉంది. రైట్ రవి గారు, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన హామీ అమలు చేయండి అని ఎవరైనా గట్టిగా అడిగితే రాజకీయ ఉద్దేశాలు ఆపాదించి మాట్లాడుతున్న సందర్భం. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? మీరు గ్రూప్ 1 అభ్యర్థిగా మీరున్నారు, ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో? ముఖ్యంగా టీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇప్పుడు ఏంటంటే
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను మాత్రమే ఇప్పటి వరకు ఫీల్ చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా 18 నెలలు అయిపోయింది. 18 మంత్స్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు నేను నింపిన అనేటువంటిది ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో అది పూర్తిగా నిరుద్యోగులకు దగా చేయడం మాత్రమే. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు ఇచ్చారు, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏ నోటిఫికేషను ఏ పార్టీ ఇచ్చింది, ఏ పార్టీ హయాంలో ఎగ్జామ్ కూడా రాసినాం అనేటువంటిది ఆ విధంగా ప్రతి ఒక్కటి ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ జస్ట్ అడిషనల్గా ఓ 11,000 ఉద్యోగాలు ఇచ్చేసి 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి జస్ట్ వీళ్ళు ఏమి ఇస్తున్నారంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణంగా అన్నటువంటిది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి టీ తాగి అక్కడ బిర్యానీ తిని వెళ్ళిరు. అక్కడ ఆయన ఏమన్నారంటే మీకు ఈ తెలంగాణలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నిరుద్యోగుల సమస్యలపై నేను మాట్లాడతానటువంటి చెప్పారు. కానీ ఈరోజు బీహార్లో అక్కడ వెళ్ళి నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నటువంటి ఈ రాహుల్ గాంధీ గారు ఈ యొక్క తెలంగాణ నిరుద్యోగులు కనిపిస్తలేదా? ఈ యొక్క తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఎందుకు మాట్లాడట్లేదు రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. మీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవ్వరు కూడా స్పందించట్లేదు. మీరన్నా స్పందించండి. మీరు వచ్చారు కదా, మమ్మల్ని మభ్యపెట్టారు కదా. ఆనాడు మేము నిరుద్యోగులు ఉన్నప్పుడు వాళ్ళ అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్లో ఉండి వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళు మొత్తం అంటే మొత్తం ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్కి మేము తొత్తులుగా అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మా దగ్గరికి వచ్చారు, అప్పుడు మేము మీ తొత్తులమా? ఇది కాదు కదా. నిరుద్యోగులుగా మేము చదువుకున్నటువంటి వ్యక్తులం, మేము ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులం కాదు కదా. మీరు మాకు పార్టీని ఆపాదిస్తూ ఉన్నారు. పార్టీని ఆపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, ఖబర్దార్ బిడ్డ, మీకు దమ్ము ఉంటే అశోక్ నగర్కి వచ్చి మాట్లాడండి. లేని పక్షంలో అశోక్ నగర్లో ఉన్నటువంటి పిల్లర్ నెంబర్ 21 కట్టేసి కొడతాం. రాత్రికి రాత్రి మా స్నేహితుల పైన దాడి జరగడం, దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆడపిల్లల్ని కూడా అర్ధరాత్రి కొట్టి బస్సులు ఎక్కించుకొని పోయిన చరిత్ర కూడా ఉంది. ఇంత జరుగుతుంటే కూడా రాహుల్ గాంధీ మాట్లాడట్లేదు. ఇంత మీరు ప్రస్తావించినట్టుగా కూడా మీరంతా కూడా ఢిల్లీ దాకా పోయినా ఆయన స్పందించరు. ఇంకా అనేక సమస్యలకు మీరు మెన్షన్ చేసినట్టు బీహార్కి సంబంధించి ఉంటే చాలా తీవ్రంగా ఆయన అక్కడ కూర్చొని మాట్లాడుతాడు, అన్నీ చేస్తారు. మీరు కనీసం ట్విట్టర్లో ఆయన చాలా సమస్యలకి స్పందిస్తూ ఉంటారు. కానీ తెలంగాణ నుంచి మీరు ఏ పోస్ట్ పెట్టినా వాటికి కూడా కనీసం స్పందించరు. అని అంటే ఇవాళ మీరు నిలదీస్తాము, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న నేతలు కూడా మాట్లాడట్లేదు కదా. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ యొక్క స్థానిక ఎలక్షన్ల కంటే ముందు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తే మేము ఒప్పుకోము. 2 సార్లు ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ యొక్క మేనిఫెస్టోలో ఫస్ట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దాంతోపాటు అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క గారు మీరు కూడా ఇంకో 2వ జాబ్ క్యాలెండర్ని విడుదల చేశారు. ఇప్పుడు ముచ్చటగా 3వ జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేద్దామని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు విడుదల చేసేటువంటి జాబ్ క్యాలెండర్ మాకొద్దు. టీజీపీఎస్సీ అనేటువంటిది స్వతంత్ర బాడీ కదా, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా నడుస్తున్నటువంటి బాడీ టీజీపీఎస్సీ. మీకేం సంబంధం ప్రభుత్వానికి సంబంధం లేకుండా టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ మాకు కావాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక ఎలక్షన్లో చుక్కలు చూపిస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్ల నుండి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రతి ఒక్క జడ్పీ చైర్పర్సన్లు ఖచ్చితంగా నిరుద్యోగులైనటువంటి మేము ఖచ్చితంగా కంటెస్ట్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొడతాం. మేము గెలవకపోవచ్చు ముఖ్యమంత్రి గారు, కానీ మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొట్టేటువంటి సత్తా మా దాంట్లో ఉంది. రైట్. అనేక విధాలుగా మోసం చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, దఫాలుగా మోసం చేస్తూ వచ్చింది. వాటన్నిటికి సంబంధించి మనం మరింత వివరంగా మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని దఫాలుగా మోసం చేసుకుంటా వచ్చింది. సో ఈ మోసం చేయడంలో భాగంగా తాము ఏం చేయకపోయినా కూడా అన్నింటినీ హామీలు అమలు చేసినామని చెప్పి ప్రకటనలు ఇచ్చుకుంటారు. ఉద్యోగాలకు సంబంధించి ఎంత మేరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 11,000 అంటే 60,000 ఇచ్చినామని రవి గారు చెప్పినట్టుగా కూడా
ప్రకటనలు ఇచ్చుకుంటా పోయిండ్రు. అంటే మెయిన్గా ప్రకటనలు ఇచ్చుకోవడమే పరమావధిగా, ప్రచారం చేసుకోవడమే పరమావధిగా పోతా ఉన్నారు. 7.5 దాటిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళ నిరుద్యోగుల జీవితాలన్నీ కూడా ఆగమైపోయినాయి. ఒక హద్దు దాటి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదే వైఖరిని కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఇంకా ఉందని భావించాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే వీళ్ళు ఇంత ఎత్తున ఆందోళనలు చేస్తుంటే కూడా స్పందిస్తలే కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లుంటే దున్నపోతుంది వానబడ్డట్టు ఉంటుంది మేడం. ఎందుకంటే నిరుద్యోగులు ఎంత స్పందించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే కదా. తెలంగాణ కోసం మాట ఇచ్చారు, మాట తప్పారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు ఆత్మ త్యాగం చేసిన తర్వాత కూడా తెలంగాణ ఇవ్వలేని పరిస్థితి. కేసీఆర్ గారు నిరాదీక్ష కూర్చున్న తర్వాత అప్పుడు కదిలింది ఢిల్లీ తప్ప, అంతవరకు వాళ్ళకి సోయిందా? ఇక్కడ తెలంగాణ ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే నిరుద్యోగుల కోసం నిరుద్యోగులు పోరాటం చేస్తుంది తప్ప వీళ్ళు దిగిరాని పరిస్థితి రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఎన్నికల ముందు ఏమి ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ అమలు ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. మొన్న 2023 డిసెంబర్లో వాళ్ళు అధికారంలోకి వస్తే 24 వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన డేట్లే, వేరే ఎవరు పెట్టలే. అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇప్పటివరకు అమలు చేయలే. ఈ మంత్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయాలి, ఇంతవరకు దాని మీద నోటిఫికేషన్ లేదు. చాలా పోస్టులు బీట్ ఆఫీసర్ పోస్టులు అవి ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఆ డేట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ డేట్లు అయిపోయినాయి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ డేట్ అయిపోయింది, ఎస్ఐ నోటిఫికేషన్ డేట్ అయిపోయింది, అన్ని డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల డేట్ అయిపోయింది. ఇవన్నీ నోటిఫికేషన్లు ఇచ్చారు ఇప్పటికే. ఈ పాటికే ఇవాళ జూన్ మంత్ వరకు ఇవన్నీ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇవాళ వాళ్ళే పక్కన పెట్టారు. ఇటువంటి వాళ్ళ కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఓటేసి చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు పెడతారని చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తెలంగాణ నిధులు ప్రతాపం చూపిస్తారు. ఎన్నికల ముందైతే ఏ కసితోనైతే నమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేశారో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి యువకుడు కూడా ఇంటింటి తిరిగి ఖచ్చితంగా చెప్తామని చెప్పి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల రూపంలో గుణపడటం తప్పదు. అంటే వాస్తవాలు ఏంటి అనేది నోటిఫికేషన్ల పేరుతో కావచ్చు, ఫ్యాక్ట్స్ రవి గారు ఇప్పుడు చూపించిండ్రు కూడా. అంటే ఎవరు ఉన్నప్పుడు ఏ నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు అనేది కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా కూడా పదే అబద్ధాలు ప్రచారం చేసుకునే బుద్ధిని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? అలా ఓట్లు కావాలి కదా. ఓట్ల కోసం ఎన్నో 1000 అబద్ధాలు అయినా ఒక అమ్మాయి ఆడపిల్ల పెళ్లి చేయాలంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అబద్ధాలు ఆడేది ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఆ దమ్ము లేకనే ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాకి వచ్చే దమ్ము ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఉన్నదా? ఇవాళ ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పండి. నిజంగా మీరు 60,000 ఉద్యోగాలు భర్తీస్తామని చెప్తున్నారు కదా. ధైర్యంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ చౌరస్తాకి వచ్చి చెప్పండి, లైబ్రరీకి వచ్చి చెప్పండి, 60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం, రండి లెక్కలతో సహా తీసుకోనండి, ఇవాళ మేము వస్తాం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఏమైతే భర్తీ చేసిందో అవన్నీ తీసుకొచ్చి ఎట్లయితే మేము చూపిస్తాం, మీరు తీసుకురండి. ఇవాళ దమ్ము ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదు. ఇవాళ ఏమంటారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇదంతా పేడి బ్యాచ్ బీఆర్ఎస్ పార్టీ ఏపిస్తుందని చెప్తున్నారు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్ కావట్లేదు. అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు చదువుకుంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఇందిరా పార్కులో వాళ్ళే ధర్నా పెట్టుకున్నారు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వెనుక ప్రోత్సహించలేదు, పెట్టాలని చెప్పలేదు, మాకేం సంబంధం లేదు. కానీ ఇవాళ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటం చేస్తున్నారు. దాని మీద స్పందించే ఒక ఉదార స్వభావం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా ఉన్నదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకు జనంలో తిరిగే దమ్ము లేదు. ఇవాళ ఏ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా గ్రామాలకు వెళ్ళి తిరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందా? వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ హామీలు కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 18 నెలలు అయింది. దాని మీద కనీసం క్యాబినెట్లో కూడా చర్చించలే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఓట్లేయాలి మీకు కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ వేసిన వాళ్ళందరూ ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులందరికీ 10th పాస్ అయిన వాళ్ళకు 10,000, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు 15,000, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 25,000, పీజీ పాస్ అయిన వాళ్ళకు 50,000, పిహెచ్డీ చేసిన వాళ్ళు ₹1,00,000 ఇస్తామని చెప్పారు. ప్రతి నెల ఇస్తున్నారా? కానీ దాని మీద కార్యాచరణ కూడా ఈ ప్రభుత్వానికి ఏదో రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల ఇలా రైతు బంధు ఏదో ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో నిన్న ఏదో కొద్ది మందికి రైతు బంధు ఇస్తారు. అవి కూడా ఇప్పటికే 2 దఫాలు ఎగ్గొట్టారు. అంటే ప్రతిసారి అన్ని ఎగ్గొట్టాలని చూస్తున్నారు. మీరు ఎన్ని ఎగ్గొట్టాలని చూసినా తెలంగాణ ప్రజల అమాయకులు కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెల్లుమనే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా బుద్ధి చెప్పడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రతిసారి నిరుద్యోగులు మోసపోరు కదా. గతంలో ఎన్నో అబద్ధాలు ఆడారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద మొత్తం ఆ రోజు పేపర్ లీకేజ్ అయిన దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎవరు కంప్లైంట్ చేయకముందే దాన్ని దొరకబట్టి పేపరు లీక్ అయిందని చెప్పి ఎగ్జామ్ వాయిదా వేసినాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? గ్రూప్ 1 పారదర్శకంగా నిర్వహించాలి,
అని చెప్పి కోర్టుకి వెళ్ళారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారు కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకటరావు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇవాళ అదే అడ్వకేట్లను తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ లీగల్ సెల్ వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్నారు. అంటే ఎంతసేపు నిరుద్యోగులను ఇది నిరుద్యోగుల కోసం ఇవాళ గ్రూపుల అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది. ఒకే సెంటర్ లోపల మామూలు ఎగ్జామ్ నిర్వహిస్తే ఎగ్జామ్ సెంటర్లో మహిళా కాలేజీ, జెంట్స్ కాలేజ్ అని ఏముండదు. వాళ్ళందరికీ అభ్యర్థులు ఇస్తారు. గతంలో ఎన్నో పరీక్షలు కూడా కోర్టు ఉమెన్స్ కాలేజీలో భర్తీ చేశారు. కానీ మొన్నటిసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రూప్ అనే విషయంలో కూడా ఓన్లీ మహిళా కాలేజీలో ఓన్లీ అమ్మాయిలను పెట్టారు. దాని వెనుక స్కామ్ ఉంది. మా నాయకులు ప్రశ్నించడం కూడా, ఇంత నిరుద్యోగులు అందరూ ప్రశ్నించడం కూడా ఇంతవరకు దాని మీద ప్రభుత్వం ఒక స్పందన లేదు. ఎస్ రవి గారు, అంటే నిర్వహణకు సంబంధించి కూడా అన్ని సమస్యలే, అంటే ఒకటో రెండో సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ గమనిస్తే ఈ ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్స్ విషయంలో గమనిస్తే అన్ని చోట్ల అన్ని స్టెప్స్లో సమస్యలే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడ కూడా ఇది సమస్య సాల్వ్ అవ్వకూడదు, ఇది ఎక్కడ కూడా ముందుకు వెళ్ళకూడదు అనే యొక్క ఉద్దేశము, కుట్ర ఏమైనా కనిపిస్తున్నదా మీకు? ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ముందు వెళ్ళకూడదు అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా అనేటువంటిది నిరుద్యోగులుగా మేము గట్టిగా నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే గ్రూప్ 1 నిర్వహించినప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు 31,403 మెంబర్స్. దాని తర్వాత మెయిన్స్కి అపియర్ అయినటువంటి వ్యక్తులు 21,093 మెంబర్స్. జిఆర్ఎల్ వచ్చినప్పుడు 21,103 మెంబర్స్ వస్తారు. 10 మెంబర్స్ ఎక్స్ట్రా వస్తూ ఉంటారు. ఇందులో ఆ 10 మెంబర్స్ ఎక్స్ట్రా అనేటువంటి దానికి మాత్రం వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. టీజీపీఎస్సీ దగ్గర సమాధానం ఉండదు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల దగ్గర సమాధానం ఉండదు. ఈ 10 మెంబర్స్ ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఇది ఖచ్చితంగా టీజీపీఎస్సీ కూడా నివృత్తి చేయాలి. ఈ సమస్య మొత్తం కోర్టులో నడుస్తూ ఉంది. అయినా కానీ తెలియజేస్తా ఉన్నా, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద తలకాయల యొక్క కుటుంబ సభ్యులే ఉన్నారు. ఇది మాత్రం బహిర్గతం చేయాలి వాళ్ళు. అట్లా వేయరు. అదే ఉమెన్స్ కాలేజ్లో, కోటి ఉమెన్స్ కాలేజ్లో 18-19 సెంటర్స్ అవి. ఆ ఒక్క కాలేజ్లోనే 74 మెంబర్స్ వస్తారు. అందులో బాయ్స్ని ఎందుకు అలో చేయలేదంటే వాష్రూమ్స్ లేవు అని చెప్పి. ఇప్పుడు మొన్న యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసినాం మేము, యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా అందులో రాసినాం మేము. మళ్ళీ అప్పుడు బాయ్స్ అందులో కెమెరాలు అవి ఫిక్స్ చేయరా? అప్పుడు వాష్రూమ్కి వెళ్ళరా? ఇది చాలా దారుణం. టీజీపీఎస్సీ కూడా చాలా అంటే చాలా ఈ యొక్క నిరుద్యోగుల పక్షాన ఉండకుండా ప్రభుత్వ పక్షాన్నే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా ఈ గ్రూప్ 1లో ఏంటంటే ముందు వెనుక ఎవరెవరైతే రాసిరో, ముందు వెనుక ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఎటువంటిదన్నా సేమ్ మార్క్స్ వస్తాయా? సేమ్ మార్క్స్ రావు. కానీ సేమ్ మార్క్స్ వేసిరు వాళ్ళు. వీళ్ళు కరెక్షన్ కూడా తప్పు చేసిరు. కరెక్షన్ కూడా ఏ చేసిరు అనేటువంటిది బయట వస్తూ ఉంది. ఒక పేపరు మేము రాసేది 3 hours రాస్తాం, కానీ వాళ్ళు కరెక్షన్ చేసేది 6 minutesలో కరెక్షన్ చేసిరు. ఇది ఎక్కడి దుర్మార్గం? 3 గంటలు రాసినటువంటి మేము చదివి అంత నాలెడ్జ్ పేపర్ చదవలేరు మేడం. ఎవాల్యుయేటర్ 6 minutes లోపల పేపరే చదవలేరు. ఎట్లా మార్కులు వేస్తారు? దానికి టైం ఉంటుంది కదా. అవన్నీ ఏం పాటించకుండా, నిబంధనలు పాటించకుండా ఇవాళ తక్కువ టైంలో ఎక్కువ పేపర్లు వాల్యుయేషన్ చేసి వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళ ర్యాంకులు ఇచ్చుకున్నారు. ఇప్పుడు 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వస్తారు? మీరు డిక్లేర్ చేసిన రిజల్ట్ లోపల పేపర్ రాసిన దానికి జేఆర్ఎల్కు 10 మంది డిఫరెన్స్ వచ్చిందంటే ఓపెన్గా తెలిసిపోతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఆఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో డిక్లేర్ చేసిన నంబర్ అనే ఇవాళ నిరుద్యోగులు అందరూ వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి ఇంతవరకు ఒక ఆన్సర్ లేదు ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి, జవాబుదారితనంగా ఉండాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ వివరించాలి. ఇవాళ రాజకీయ ఒత్తిళ్లకు ఇవాళ తలోకి వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళ అనుచరులకు ఇవాళ 10 మంది ఎక్స్ట్రా ఉద్యోగాలు ఇచ్చారు. చదువురాని వాళ్ళు ఉద్యోగాలకు వస్తే రేపు రాష్ట్ర వ్యవస్థ ఏమైపోతుంది? అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఏమైపోతుంది? ఎస్ రవి గారు, అంటే నిర్వహణలో లోపము, కరెక్షన్స్లో లోపము, వీటన్నిటికీ ఇక్కడ అనుమానాలు ఉందంటే నివృత్తి చేసే పరిస్థితి లేదు. టీజీపీఎస్సీ మాట్లాడదు, ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన ఉండదు. అంటే ఇవన్నీ కలిపి అల్టిమేట్గా ఇంతకుముందు మీరు అన్నారంటే ఈ ఉద్యోగాలు ఇవ్వకూడదనే ఉద్దేశం ఉందేమోనని మీరు అట్లా భావిస్తున్నారా వీటన్నిటిని చూసి? ఖచ్చితంగా మేడం. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ని వీళ్ళు ఏం చేశారంటే క్యాన్సిల్ చేశారు. అప్పుడు క్యాన్సిల్ చేసి 60 పోస్టులు ఇంక్రీజ్ చేసేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అని చెప్పారు. ఆ కొత్త నోటిఫికేషన్ తెచ్చినప్పుడు GO 29 అనేటువంటి దుర్మార్గమైనటువంటి జీవోని తీసుకొచ్చారు. GO 29 అనేటువంటిది SC, ST, BC మైనారిటీ పిల్లలకు ఇది ఊరిపెట్టు. ఇది చాలా దారుణం. ఈ యొక్క మా రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అగెనెస్ట్.
వీళ్ళు ఏ విధంగా GO29 తీసుకొస్తారని మేము కోర్టులోకి వెళ్తే కోర్టులలో మీరు ఆలస్యంగా వచ్చారు అని చెప్పి కూడా కోర్టులు మా సైడ్ కాకుండా తీర్పు ఎటో ఇస్తూ ఉన్నాయి. దీన్ని కూడా మేము చాలా బాధపడతా ఉన్నాం. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయం కావచ్చు, ఈ గ్రూప్ 1 ఎంటైర్ ప్రాసెస్ ఏం చేయాలంటే జ్యుడిషియరీ ఎంక్వైరీ, సిట్ దర్యాప్తు చేయాలి లేదా CBI ఎంక్వైరీ చేయాలి. అయితేనే ఈ ఎవరెవరైతే అన్యాయాలకు పాల్పడ్డారో వారు ఖచ్చితంగా బయట వచ్చేటట్టు ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం సిట్టు పెట్టదు, తర్వాత సిట్టింగ్ జడ్జితో ఇది చేయదు, లేదా CBI ఎంక్వైరీ కూడా పెట్టదు. రైట్ అంటే శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే కనీసం స్పందించని ఈ ప్రభుత్వం అది చేయదని వాళ్ళకి నమ్మకం లేదు. కానీ మీకేమనిపిస్తున్నది వీటన్నిటికి సంబంధించి సమస్యను ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంగా ఏమైనా ఈ సమస్యని ముందరేసుకొని ఎంతో కొంత పరిష్కరించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? వాళ్ళకి లేదు మేడం. కాంగ్రెస్ పార్టీకి ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. కనీసం వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వం ఎవరికి లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 విషయం లోపల ఆ రోజు హైకోర్టు ఏం చెప్పింది, ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పి ఆ నోటిఫికేషన్ లోపల ఎగ్జామ్ కండక్ట్ చేయండి, ఎగ్జామ్ నిర్వహణలో కొంత లోపం ఉన్నది అనే దాని మీద వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేశారు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ రోజు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేశారో వాళ్ళు ఆ కాంపిటీషన్ వాళ్ళ మధ్యలో ఉండాలి. ఆ రోజు అప్లై చేసిన నోటిఫికేషన్ అయితే ఎవరైతే అప్లై చేశారో ఆ కాంపిటీషన్ వాళ్ళ మధ్యలో ఉండాల్సిన కాంపిటీషన్ దాన్ని రద్దు చేయాలని చెప్పి వీకర్ సెక్షన్ బలహీన వర్గాలు ఆ గ్రూపంలో చాలా ఎండకెళ్ళి చదువుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా జీవో నెంబర్ 29 తీసుకొచ్చి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి దానికి జీవో నెంబర్ 29 అప్లికేబుల్ చేయడం వల్ల ఇవాళ తెలంగాణ నిరుద్యోగ యువత, చాలా ఎండకెళ్ళి చదువుతున్న యువత, గ్రూప్ 1 మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత అంతా ఇవాళ నష్టపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికి 29 తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఇప్పటికైనా ఒక మెట్టు దిగాలి. రేవంత్ రెడ్డి గారు అంటారుగా, మాకేం బేసేజాలు లేవు, మేము ఎవరితోనైనా మాట్లాడతాం, ఒక మెట్టు తగ్గటానికి కూడా మాకు ఇబ్బంది లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లలో మాట్లాడతారు. మేము అప్పీల్ చేస్తున్నాం. ఇక్కడ మేడం మాట్లాడేక్కడ నేను ఏమంటున్నా, మీకేం బేసేజాలు లేవు కదా, నిరుద్యోగులతో మాట్లాడడానికి మీకున్న బేసేజాలం ఏంది? గ్రూప్ 1 విషయంలో మాకు అన్యాయం అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వవు, ఎందుకు వాళ్ళతో మాట్లాడవు? ఇవాళ అడుగుతా ఉన్నారు చాలామంది. ఈ గ్రూప్ 1లో చాలా అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ రద్దు చేయండి. గతంలో మేము ఏదైతే అప్లై చేసినామో పాత నోటిఫికేషన్ కేసీఆర్ గారు ప్రభుత్వం అప్పుడు ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ నోటిఫికేషన్ ప్రకారం మీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి, పారదర్శకంగా చేయండి. మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వదలుచుకుంటే, ఎక్కువ పోస్ట్ పెంచదలుచుకుంటే మరో నోటిఫికేషన్ ఇవ్వండి, మరో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి ఇవాళ నిరుద్యోగులు గారు హైకోర్టుకి వెళ్ళారు దాన్ని రద్దు చేయాలని చెప్పి. కాబట్టి ప్రభుత్వానికి హైకోర్టు ఇప్పుడు స్టే విధించిన దాని మీద ఇంకా తీర్పు ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం బేసిజాలు పోకుండా దాన్ని రద్దు చేసి పాత నోటిఫికేషన్ పక్కన ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి కోరుతాం. రైట్. అంటే రవి గారు, ఇప్పుడు మీరు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు, మీ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లోనైనా మరి ప్రభుత్వం నుంచి మీకేమైనా చర్చలకి పిలుపు వస్తుందని మీకేమన్నా ఆశాభావంగా అనిపిస్తున్నదా? ఎందుకంటే మీరు ఉద్యమించిన ప్రతిసారి కూడా మిమ్మల్ని డిమోరలైజ్ చేయడం కావచ్చు, మీ మీద అభండాలు వేయడం కావచ్చు, రాజకీయ రంగులు పొలమడం కావచ్చు, దౌర్జన్యాలు చేయడం కావచ్చు, ఆడపిల్లల్ని అర్ధరాత్రి కొట్టడం కావచ్చు, ఇట్లా అనేక సందర్భాల్లో అనేక విషయాలు జరిగినాయి. మీ మీద కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఈవెన్ ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇచ్చిన హామీ మేరకు మాకు ఉద్యోగాలు కావాల్సిందే అని అడుగుతున్నారు. ఇంత ఆందోళన తర్వాతనైనా మరి ప్రభుత్వం స్పందిస్తుందేమో అని ఆశాభావం ఏమైనా ఉన్నదా మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం అనేటువంటిదే కోల్పోయాను. ఈ 18 నెలల్లోనే నమ్మకం కోల్పోయినామంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది అయినా వాళ్ళ మీద నమ్మకం అనేటువంటిది లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కలవాలి అని ఎంత ప్రయత్నించినా కానీ 18 నెలల్లో నిరుద్యోగులను ఒక్కసారి కూడా కలవలేదు. ఒక్కసారి మమ్మల్ని నిరుద్యోగులుగా, ఈ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నటువంటి మాకు ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అందాల పోటీలు అనేటువంటిది నిర్వహించి 6-7 సార్లు అందాల భామల్ని చుట్టూ చూడడానికి వెళ్తారు. కానీ నిరుద్యోగులతో చర్చించడానికి మీకు సమయం ఉండదా? ఇది చాలా దారుణం. అదే అందాల భామలకు 30 తులాల బంగారం, తర్వాత 30 తులాలు, తర్వాత ఈ యొక్క 200-300 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకు ఇది చేస్తూ ఉన్నారు కదా. నిరుద్యోగ వృత్తి యూత్ డిక్లరేషన్ అనేటువంటిది మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు కదా. ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ని విడుదల చేశారు. కానీ ఈ రోజుకి 18 నెలలు అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు ఇవ్వాలి. మీరు 72,000 మీరు బాకీ ఉన్నారు ప్రతి నిరుద్యోగికి. అది మాత్రం ఇవ్వడం చేత కాదు. అందాల పోటీలు కావాలి, అందాల భామలు ఎంట తిరగాలి, అది కూడా
మనం ఆ అందాల బామ్మలు అక్కడ వెళ్ళి వాళ్ళ దేశంలో మమ్మల్ని వేశ్యలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు ఈ తెలంగాణలోని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎంత దారుణం! మన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అశోక్ నగర్లో అర్ధరాత్రి పూట పోలీసులు కూడా దారుణంగా అమ్మాయిల పైన మేమేమన్నా ఉద్యమానికి పిలిపిస్తే ముందే అరెస్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ మిత్రులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, మేము శాంతియుతంగా చేస్తాం. మేము ఎటువంటి ఏ ఒక్కరికి కూడా ఆటంకం కలగనీయకుండా మేము ధర్నాలు చేస్తాం కదా సార్. మీరు మాకు సపోర్టివ్గా ఉండండి. ప్రభుత్వం అనేటువంటిది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ మీరు మాత్రం శాశ్వతంగా సార్. మేము మీ పిల్లలమే కదా, మాపై కనికరం చూపించాలి కదా మీరు. ఆ కొట్టడం ఏంది అసలు? దీన్ని కూడా చాలా ఖండిస్తూ ఉన్నాను. రైట్. అంటే ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఎందుకు కలవడు, ఎందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ మరి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడం మీద లేదా? శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రజాపాలన అన్నారు, ప్రజలకి అందుబాటులో ఉంటామన్నారు, మార్పు అంటే ఏందో చూపిస్తామన్నారు, అసలు ఈ కళలు మొత్తం కళల సౌదాలు నిర్మించి మీకు చూపిస్తామని ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చినారు. కానీ ఇంత సమస్య ఉంటే కూడా ముఖ్యమంత్రి ఎందుకు నిరుద్యోగులకి అపాయింట్మెంట్ ఇవ్వరు? ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, రోజువారీ ఏమున్నాయని చూసుకుంటే సమస్యలన్నింటినీ కూడా పక్కన పెడుతున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి శ్రద్ధ సమస్యల మీద లేదు, నిరుద్యోగుల మీద అసలే లేదు అని అంటే ఏం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఈ ప్రభుత్వానికి దోసుకోవడం మీద ఉన్న దృష్టి, దాచుకోవడం మీద ఉన్న దృష్టి సమస్యల పరిష్కారం మీద లేదు. ఎన్నికల ముందు కళల సౌదం చూపించారు నిరుద్యోగులు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కళల సౌదం చూపించారు. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తాం, మేము 2500 ఇస్తాం, మహిళలకు 5000 రూపాయలు 2500 రూపాయలు ఇస్తాం, అదనంగా ఇస్తాం, పెన్షన్లు వేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కళల సౌదాన్ని తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించారు. కళలు ఎక్కువసేపు ఉండే కదా మేడం, నిజంగా కూడా కళలు ఎక్కువసేపు ఉండేవి. ఇవాళ ఆ టైం అయిపోయింది. ఇవాళ వాళ్ళకు అమలు చేద్దామంటే ఆ అమలు చేసే ఆలోచన లేదు. ఎంతసేపు ప్రాజెక్టుల పేరు మీద, వీటి పేరు మీద, మూసినది పేరు మీద, హైడ్రా పేరు మీద ప్రజలను భయభ్రాంతరం చేసుకుంటూ దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు పెంచలేదు. ఇవాళ కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడున్న ఎస్టిమేషన్ రేట్ ఎంత, రెండోసారి రివైజ్ చేసినప్పుడు రేట్ ఎంత ఉన్నది, మొత్తం అడ్డగోలు మొత్తం పెంచి ప్రణాళికల పేరు మీద ఇవాళ దోసుకోవడం ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రం వాళ్ళు ఇచ్చిన హామీలను పెంచిరా? నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇచ్చిరా? పెన్షన్లు వేస్తా అని చెప్పి పెంచిరా? ఏం చేయలే. ఒక హాస్పిటల్ కట్టలే, ఒక కలెక్టరేట్ కట్టలే, కొత్త ఒక ఆఫీస్ కట్టలే, ఏం ఖర్చు చేయకుండా 18 నెలల కాలాన్ని ఇవాళ కాలయాపన చేసుకుంటూ ఇవాళ కాలాన్ని వెళ్ళదీసి అంటే వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఒకవైపు రైతులకి ఎగ్గొట్టిన రైతు భరోసా, రైతు బంధు, రైతు భరోసా చూస్తుంటే అది కూడా 2 టైమ్స్ ఎగ్గొట్టారు. అది కూడా రైతులకు 12,000 ఇస్తా అని చెప్పి ఇచ్చిరా? ఇవాళ అదే కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 రూపాయలే వాళ్ళు ఇస్తున్నారు తప్ప వాళ్ళు అది కూడా 2 ఎకరాలు 4 ఎకరాల వరకు మొన్నటి వరకు 4 ఎకరాల వరకు ఇచ్చారు తప్ప రైతు అనేవారు ఎవరైనా రైతే. కేసీఆర్ గారు అదన్నారు, వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చిన్న రైతైనా పెద్ద రైతైనా కష్టపడి పండిస్తారు కాబట్టి వాళ్ళందరినీ సమదృష్టితో చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతమంది ఎన్ని ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి కేసీఆర్ ఒకవైపు రైతులకి ఎగ్గొట్టిన పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే నిరుద్యోగుల విషయానికి వస్తే రవి గారు చెప్పినట్టు దాదాపు ఒక్కొక్క నిరుద్యోగికి 70,000 పైగా ఎగ్గొట్టిన పరిస్థితి. ఒకవైపు ఉద్యోగం ఇచ్చేది లేదు, మీరు ఈ నిరుద్యోగ భృతి ఇచ్చిన మాట ప్రకారం అది కూడా ఇచ్చేది లేదా? వాళ్ళు ఎగ్గొట్టిరు అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం చేయడం అనేది ఇవాళ ప్రజల లోపల అందరికీ ఇవాళ అర్థమైపోయింది. ఇవాళ బాధపడతా ఉన్నారు, కానీ ఇంకా 3 ఏళ్ళ సమయం ఉన్నది కాబట్టి అందుకే ఇవాళ గ్రామాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అనేవారు ఒక సర్పంచ్ లెక్క ప్రతిరోజు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగే దమ్మున్నదా? ఇప్పటివరకు 18 ఏళ్ళు హైదరాబాద్లో పరిమితం అయిపోయారు. మీరు వరంగల్ జిల్లా ఒక మహిళా యువ ఎమ్మెల్యేని మనం చూసినాం. ఎంబడి పడుతున్నారు ప్రజలంతా, అక్కడ ఉండాలంటే ఎంబడి పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఈ అమలు చేయకుండా ఒక పేడ్ బ్యాచ్ని దొరకబట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గజ్జలకాంతం లాంటి నాయకులను కొంతమంది అక్కడక్కడ చిల్లరగా మొదలు పెట్టుకొని కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చిన చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. చిల్లర మాటలు మాట్లాడి ప్రజల దృష్టిని మరల్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సహనంతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కనుక కళ్ళు తెరిస్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మిగిలరు. ఎందుకంటే ఇవాళ ప్రజల మద్దతు ఇవాళ మాకున్నది. మీరు ఇచ్చిన హామీలు మీరు మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని తన్ని తరుముతారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా నోరు దగ్గర పెట్టుకోండి. మీరు ఇచ్చిన హామీ అమలేసే ప్రయత్నం చేయండి. మీ నాయకునికి రేవంత్ రెడ్డి గారికి ఇంకోనుకో
డప్పు కొట్టే భయం ఇస్తే మాత్రం మీ తోడు కల్పిస్తామని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోషల్ మీడియా ద్వారా ఎవరైతే చిల్లరగా మాట్లాడుతున్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి కూడా ఏ హామీ అమలు చేయలేదు. అమలు చేసినామని ప్రకటనలు ఇచ్చుకుంటారు, అబద్ధాలు చెప్పుకుంటారు. అంటే 7.5 గడిచిపోయింది, దాటిపోయింది. అన్ని వర్గాల వాళ్ళు కూడా తీవ్రంగా ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. నాన్ అవైలబుల్ కేసులు పెట్టినా కూడా ఏ వర్గం కూడా బెదరట్లేదు అనేది తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న వాస్తవం. అంటే ఇట్లా మభ్య పెట్టాలని ప్రయత్నించినంత మాత్రాన ఇంకా ఇంకా మభ్యపడే పరిస్థితిలో ప్రజలు ఉన్నారా? అంటే సమస్యల నుంచి దృష్టి మళ్లించుకునే పరిస్థితిలో ఉన్నారా? మభ్యపడే పరిస్థితిలో ఉన్నారా ప్రజలు? ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు మేడం? ప్రజలకు నిజం నిలకడగా తెలుస్తుందని చెప్తారు. ఇవాళ తెలిసిపోయింది ప్రజలకు. ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఐటీ శాఖ మినిస్టర్గా, ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తిరిగి చాలా సదస్సులో పాల్గొని పారిశ్రామికవేత్తలను తెలంగాణకు ఆహ్వానించి వాళ్ళకు నమ్మకం కలిగించి అక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ, యాజమాన్యం కానీ, మేనేజ్మెంట్ ఎవరు అందరూ కూడా నమ్మకం కలిగించి అన్ని రకాల సబ్సిడీ ఇచ్చి ఇక్కడ కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాంటే ఇవాళ వీళ్ళు వచ్చినాక ఇవాళ పారిపోతూ ఉన్నారు. కొత్తగా విదేశీ టూర్ల మీద ఒక సోకు రేవంత్ రెడ్డి గారికి విదేశాలు తిరగాలని దాని ఒక సోకు మీద మొత్తం వాళ్ళ అనుచరగానాన్ని వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఒక్క ఉద్యోగం ఒక కంపెనీ ఏర్పాటు చేసినామా? 18 నెలల కాలం ఉన్నప్పుడు ఒక్కటైనా శంకుస్థాపన చేసారా? గతంలో కేటీఆర్ గారు అగ్రిమెంట్ చేసుకున్న వాటినే పాక్స్కాన్ కంపెనీ ఉన్నది. సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు, 10 సంవత్సరాలు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని వచ్చి కలిసి అగ్రిమెంట్ చేసుకొని పోయారు. ఇవాళ వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి చూసినా తప్ప కొత్తగా ఏమైనా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమైనా ఉన్నదా? ఎస్, అంటే వీళ్ళు చెప్తున్న లిస్టు ప్రకారం మేము ఇన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని చెప్తే వాటి ఉద్యోగాలు వచ్చినాయా ఏమైనా కనిపిస్తుంది? వాళ్ళు చెప్పిన లిస్టు ప్రకారమే, వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే మేము ఇన్ని ఉద్యోగాలు తీసుకొస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఆ ఖాతాలోనే ఏమన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక్కటి రాలే, ఒక్క పరిశ్రమ రాలే, ఒక్కటి లేదు. తెలంగాణ హైదరాబాద్ ఉన్న ఇంటలెక్చువల్స్ అంతా, చదువుకున్న వాళ్ళంతా, విద్యార్థులందరూ రేవంత్ రెడ్డి అంటే నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకుంటే బొమ్మని చెప్పండి, ఎవరైనా దగ్గరికి వచ్చి మందలిస్తారో. అదే మా కేటీఆర్ గారు నడుచుకుంటూ పోతారంటే చూడండి ఎంతమంది వెంబడిస్తారో, అందరు వెంబడిస్తారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఇవాళ ముఖ్యమంత్రి లాగా ఎవరు చూడట్లేదు. ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది ఎదురొచ్చి సార్ మాకు ఇన్ని సమస్యలు చెప్పి ఇవాళ వెంబడి పడుతూ ఉన్నారు, ప్రశ్నించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అడగట్లేదు మేడం. అసలు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టు ఎవరు భావించట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం దోసుకునే ప్రభుత్వం చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. ఇచ్చిన హామీలు మోసం చేసి కాబట్టి జీవితంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నమ్మద్దనే నిర్ణయానికి వాళ్ళ రాష్ట్రంలో యువత వచ్చారు, అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చారు. రైట్ రవి గారు, అంటే ఇంత ఆందోళన చేస్తున్నా కనీసం చర్చలకు పిలవకపోవడము, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి అధికారుల నుంచి అయినా సరే ఎటువంటి స్పందన లేకపోవడం, మాట్లాడకపోవడం, వీటన్నిటితో పాటు అంటే మీరు చేస్తున్న ఆందోళనను కావచ్చు, మీరు చేస్తున్న ఉద్యమాన్ని కావచ్చు, నీరుగార్చే ప్రయత్నాలు, మిమ్మల్ని గేలి చేసి మాట్లాడే ప్రయత్నాలు, అంటే నయానో భయానో మీ నోళ్లు ముంచే ప్రయత్నాలు, వాటి గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మేము ఎప్పుడైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చిన్న చిటిక లీడర్స్ ఉన్నారు. వారికి ఏంటంటే 5 సంవత్సరాలు ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మానవతరాయ్ గారు కావచ్చు, ఆయన ఉసరి వెళ్ళేలాగా ఆయన 5 సంవత్సరాలకు అక్కడిక్కడ మారచ్చు. కానీ మేము 25 సంవత్సరాలుగా మేము ఈ చదువునే నమ్ముకొని మేము ఉన్నాం కదా. ఆయన అంటారు నిన్న మా నేత జనార్దన్ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎంత ధైర్యం! మానవతరాయ్ గారు ఒక నిరుద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తులపైన మీరు దాడికి పాల్పడితే 40 లక్షల మంది నిరుద్యోగులం ఉన్నాం, మేం తలుచుకుంటే మీకు బట్టలు ఇప్పి మరీ తరుముతాం అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నా. మానవతరాయ్ గారు చెప్పులతో కొడతా అంటారు. మళ్ళీ ఎవరన్నా విద్యార్థులతో డిబేట్లో కూర్చున్నప్పుడేమో వాళ్ళపైన దాడులు చేస్తారు. అదే చెనగాని దయాకర్ గారు ఏం చెప్తారంటే చేతగాని వారు ఉద్యమాలు చేపిస్తూ ఉన్నారంట. చేతగాని వారు ఉద్యమాలు చేపిస్తూ ఉన్నారనేటువంటిది ఏం లేదు. ప్రతి ఒక్క నిరుద్యోగి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొన్నారు. ఇది నిరుద్యోగుల పవర్. చూడలేదా? మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పలేదా? చేతగాని వారు ఎవరన్నా ఉన్నారంటే ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు ఎటువంటి సమస్య ఉన్నా మొత్తం తీరుస్తా అన్నటువంటి రాహుల్ గాంధీ గారు చేతగాని వారు. దాంతోపాటు యూత్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు చేతగాని వారు.
ఎందుకంటే వారి యొక్క హామీలను వాళ్ళు అమలు చేసుకోలేదు కాబట్టే వారిని అంటారు చేతగాని వారని. అదేవిధంగా మా యూత్ అంటే మా నిరుద్యోగులతో కలిసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి మాతో మీరు డిస్కషన్ చేశారు కదా, కానీ మీరు ఆనాడు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా మీరు ఈరోజు అమలు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా చేతగాని వారని చెప్తా ఉన్నాం. మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి చేతగాని వారే. మా నిరుద్యోగులతో పెట్టుకుంటే కబడ్దారని తెలియజేస్తా ఉన్నాం. మీ ఆందోళనని మీ ఇవాళ ధర్నా రూపంలో మీరు తెలియజేస్తున్నారు. ఇంకా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మీరు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే అనేక దశల వారీగా అనేక సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ సార్ట్అవుట్ కావాల్సి ఉంది. సో వీటన్నిటికీ పరిష్కారం ఎంతలోపు ఏ సమయంలోపు రావాలని మీరు కోరుకుంటున్నారు? అండ్ ఇప్పటికే 1.5 year గడిచిపోయింది. చాలామంది జీవితాలు లాస్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అల్టిమేట్గా మీరు ఒక టైం బౌండ్ ఏమైనా విధించుకున్నారా? అండ్ మీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఆ స్థానిక ఎలక్షన్ల కంటే ముందు నీ జాబ్ క్యాలెండర్ వద్దురా నాయన, మాకు కనీసం 2-3 నోటిఫికేషన్లు విడుదల చేస్తే మా నిరుద్యోగులు చదువుకుంటాం కదా. మా నిరుద్యోగులకు మీరు మోసం చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్, మీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కానీ ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వకపోతే నిరుద్యోగులకు పిలిపిస్తూ ఉన్నాం. గో టు విలేజెస్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చి ప్రతి ఒక్క నిరుద్యోగి తన యొక్క గ్రామంలో తానే సర్పంచ్గా నిలబడి తానే పోటీ చేసి తాను గెలిచి మొత్తం తనే పరిపాలన చేసేటువంటి వ్యక్తిగా ఒక రాజకీయ నాయకుడినే వేసుకుంటాం. ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ, ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్పర్సన్లు ప్రతి ఒక్కరూ మా యొక్క నిరుద్యోగులమే. ఖచ్చితంగా నిలబడి ఖచ్చితంగా గెలుస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇన్ కేస్ మేము ఏ ఒక్కరు గెలవకున్నా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా ఓడగొడతాం అని హెచ్చరిస్తా ఉన్నా. ఇది మాత్రం హెచ్చరిక అనుకోండి, డిమాండ్ అనుకోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్తో పాటు ఈ యొక్క నోటిఫికేషన్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. రైట్. అల్టిమేట్గా శ్రీనివాస్ యాదవ్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే, ఇంత పెద్ద ఎత్తున ఇంత సీరియస్గా నిరుద్యోగుల నుంచి రివోల్ట్ వచ్చిన క్రమంలో ప్రభుత్వం దీన్ని ఎట్లా ఎదుర్కొంటుందని మీరు అనుకుంటున్నారు? ఇందిరా పార్క్లో ఒక ధర్నా ఆర్గనైజ్ చేశారు. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, దానికి ఎవరు సంబంధం, వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే అనుకోని ఇవాళ ఇందిరా పార్క్లో ధర్నా పెట్టారు. ఇవాళ చేతగాని నాయకులు స్టూడియోలలో నిరుద్యోగ నాయకుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. దమ్ముంటే అచ్చంలో చౌరస్తాకు రండి, ఇందిరా పార్కు రండి, వాళ్ళకి అది వచ్చే దమ్ము లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళు ఎన్ని రోజులు మోసం చేస్తారు తెలంగాణ ప్రజలు, యువకులను, నిరుద్యోగులను? ఎక్కువ రోజులు తప్పించుకొని తిరగలేరు కదా, ఎక్కువ రోజులు ఇళ్ళకి పరిమితం కాలేరుగా. ఖచ్చితంగా మీరు ప్రజలకు వచ్చే టైం ఉంది. ఖచ్చితంగా నిరుద్యోగుల రాష్ట్రంలో వాళ్ళందరికీ వెంటబడతాం. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి వాళ్ళకి అండదండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో పూట ఈ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు చేసే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ కోసం మేము పోరాటం చేస్తాం. రైట్. అల్టిమేట్గా నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. మాకు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ధర్నాతో తమ సత్తా ఏంటో చూపించినాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము ఖచ్చితంగా సీరియస్ కార్యాచరణ తీసుకుంటాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమందరం కూడా పోటీ చేసి మేము గెలవకపోయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వమంటూ కూడా వాళ్ళంతా ప్రతినబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వేచి చూడాలి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, మరి ఉద్యోగులు ప్రభుత్వ స్పందనను బట్టి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారనేది. చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాస్ యాదవ్ గారికి, రవి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.